బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఈర్ష్య, అసూయ వీటిని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? అంతకన్నా ముందు అసలు రెండు ఒకటేనా? కాస్త దగ్గరగా ఒకటే. అవునా? అసూయ, ఈర్ష్య ఇవన్నీ ఏంటంటే అక్క చెల్లి ఈర్ష్య అసూయలు. పక్కవాడిని చూసి బాధపడ్డాం, వాడికి ఉందే అని బాధపడ్డాం, మనకు లేదే అని చింతపడ్డాం. వాడికి ఏదైనా వస్తుంటే వాడికి వచ్చేస్తుందో అని బాధపడ్డాం. వాడు ఏదైనా గుడికి వెళ్తుంటే అమ్మో వీడికి ఇంకా కలిసి వస్తుందేమో అనిపించటం. ఇవి చిన్న చిన్న విషయాల దగ్గర మొదలయ్యి పెద్ద విషయాల దాకా ఉంటాయి. పిల్లలు తమ దగ్గర లేని బొమ్మలు పక్కవాడి దగ్గర ఉంటే ఈర్ష్యపడతారు. వాళ్ళ నాన్న ఎంచక్క వాడికి అన్నీ కొనిపెడతాడని. అది క్రమంగా తాళ ప్రమాణాన్ని అయిపోతుంది, తాడి చెట్టు అంత ఎత్తు అయిపోతుంది. ఇది ఇష్టం, ఆ ఫీలింగు. కొంతమంది వాళ్ళతో నాన్న చాలా ప్రేమగా ఉంటాడు, మా నాన్న ఉండడు, అలా ఫీల్ అవుతారు. ఒక్కోళ్ళు వాడు తెల్లగా ఉన్నాడు, నేను రంగు తక్కువగా ఉన్నాను, లేకపోతే వాడికి మార్కులు వచ్చేస్తున్నాయి, నాకు రావట్లేదు. ఇప్పుడు తెలుపు నలుపుకి ఏం చేయలేం. వాళ్ళ నాన్న బాగా కొనిపెట్టడం, మన నాన్న కొనలేకపోవడానికి ఏం చేయలేం. వాడికి చదువు వస్తుంది, నాకు రావట్లేదు దగ్గర మనం కొంచెం ఆలోచించవచ్చు. వాడు తెల్లగా ఉన్నాడు, నేను నల్లగా ఉంటే ఏం చేస్తాము? అంతే కదా. వాళ్ళ అమ్మ నాన్న తెలుపు, వాళ్ళ ఇంట్లో అందరు తెల్లగా ఉన్నారు, అమ్మాయి తెల్లగా ఉంటుంది. మన ఇంట్లో కొంచెం అందరు రంగు తక్కువ, మనం కూడా కాస్త కలర్ తక్కువగా ఉంటాం. ఇలాంటి వాటికి పోలికలు పెట్టుకుని ఈర్ష్యపడి అసూయపడి కుళ్ళిపోతానని పెంచుకుంటే ఏమీ చేయలేకపోతాం. వాటికి ఏం చేయలేం. మనం ఏం చేయాలి? ఆ తెలుపుని జయించగలిగే ప్రజ్ఞ ఏదైనా మనం చూపించాలి. అసలు రంగుల మీదకి పోదు, తాత్కాలికమైన విషయం అది. రంగు, రూపు అవన్నీ చాలా తాత్కాలికమైనవి. ప్రజ్ఞ, మేధస్సు, మంచితనం శాశ్వతమైన లక్షణాలు. ఇప్పుడు స్వభావాల్లో మార్పులు సౌందర్యంలో మార్పులు ఏం చేస్తాం? ఇప్పుడు కొంచెం మనకు బ్యూటీ పార్లర్ అవి ఇవి అవకాశాలు, అంటే అవి పైకి కనిపిస్తాయి రమగారు, ఇవి పైకి కనిపించవు, మనతో పాటు ఉంటాయి. అదే కదండి. ఇప్పుడు మనకి తెలియని తనంతో అలాంటి ఊహలు వస్తాయి. చిన్నప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తారు. అవును, ఎక్స్ప్రెస్ చేస్తారు. చిన్నపిల్లలప్పుడు తెలీదు, వీళ్ళంతా ఏమైనా అనుకుంటారని, తనను చెనబుచ్చుకోవాల్సి వస్తుందని అంత తెలియదు, అలా తెలియదు కదా. చిన్నప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తారు. అమ్మ ఎందుకే తెల్లగా ఉంది, నేను ఎందుకే నల్లగా ఉన్నాను, అలా బాగా ఫీల్ అవుతారనమాట. ఆఖరికి కృష్ణుడు కథల్లో కూడా అలాంటివి చెప్తుంది. అన్నయ్య ఎందుకు తెల్లగా ఉన్నాడు, నేను ఎందుకు నల్లగా ఉన్నానని కృష్ణుడు అడిగాడని. కృష్ణయ్య అడిగాడని హిందీ వాళ్ళ కథల్లో బాగా కనపడతాయి. ఓకే. అంతే. వాడు ఎందుకు, అన్నయ్య ఎందుకు తెల్లగా ఉన్నాడు, నేను ఎందుకు నల్లగా ఉన్నాను, పిల్లలకి అట్లాంటి ఊహలు వస్తాయి. అవును. అయితే అప్పుడు ఏం చెప్తుంది వాళ్ళమ్మ? ఏం పర్వాలేదు, నువ్వు నల్లగా ఉన్నా కూడా నీకు ఇంత ఉంగరాల జుట్టు ఉంది, నీకు ఇంత చక్రాలు లాంటి కళ్ళు ఉన్నాయి, చూసావా ఆ తేడా ఉంది. తర్వాత నువ్వు కాదురా, నువ్వు కడుపులో ఉన్నప్పుడు నేను బాగా ఎక్కువ కారం తినేదాన్ని, నా వల్లే నాన్న నువ్వు నల్లగా ఉన్నావు అంటే పిల్లాడికి చిన్నబుచ్చుకోవటం ఉండదు. పోనీలే మన ఇద్దరం కటిఫ్లే, నువ్వు నాతో మానేంటే అమ్మతో కటిఫ్ చేయాలనిపించదు పిల్లలు. నల్లగా ఉంటే ఉన్నానులే, అమ్మ కావాలి నాకు అనిపిస్తుంది. క్రమంగా దాని నుంచి తప్పించేస్తారు తెలివిగల తల్లులు. నలుపు తెలుపుల మీదకి పోనివ్వరు. కాస్త పెద్దవాళ్ళు అయ్యాక వీళ్ళ తాలూకు ప్రజ్ఞ, వీళ్ళ మార్కులు, వీళ్ళ చదువులు, వీళ్ళ ఆలోచనలు పెరిగిపోతాయి. స్వభావం దాన్ని డామినేట్ చేసేస్తుంది. మిగిలినవన్నీ పోతాయి. అవన్నీ ఒక దశలో ఉంటూ ఉంటాయి. ఆ దశలో వాళ్ళకి కలిగే ఈర్ష్యని తప్పించగలిగే తెలివితేటలు చుట్టుపక్కల ఉన్న సమాజంలో కానీ తల్లుల్లో కానీ ఉంటే చాలా సింపుల్గా పోతుంది. కొంతమంది ఎంత వయసు వచ్చినా ఈర్ష్యను దాచుకోలేరు. అవునండి. వీళ్ళకి పేరు వచ్చేస్తుందని, వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారని, లేకపోతే వాళ్ళు సంపాదించేసుకుంటున్నారని, వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోయారని, వాళ్ళ కొడుకులు పుట్టారు, నా కూతుళ్ళు, అలాంటి పాయింట్లు కూడా ఉన్నాయి. వాళ్ళ అమ్మాయికి మంచి పెళ్లి సంబంధం వచ్చేసింది, మా అమ్మాయికి రాలేదని, వాళ్ళ పిల్లలు అమెరికా వెళ్ళిపోయారు, మా పిల్లలు వెళ్ళలేదని. లోకంలో ఎవ్వరికి వాడు ఇవాళ చేసుకున్నది కాదు, అన్నీ ముందు నుంచి వచ్చేవే ఉంటాయి. అందుకని మన వాళ్ళు ఏమంటారు, ఏముందమ్మా ఏం చేస్తాము, పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అని దీర్ఘం తీస్తారు. అది మంచి నువ్వు నోచుకుంది, అందుకని దాని మంచి మొగుడు, మనం మంచి కొరనవ్వులు నోచాము, అందుకని మన మొగుడు ఇట్లా ఉన్నాడు అని సర్దేవాళ్ళు పెద్దవాళ్ళు పాత రోజుల్లో. ఈ గుణాన్ని పోగొట్టుకోకపోతే కట్టెకున్న నిప్పు కట్టెని కాల్చినట్టుగానే మనుషుల్ని కాల్చేస్తుంది. అసూయ ఎంత దహించేస్తుందంటే లోపల అసలు మామూలు బాధ కాదు వాళ్ళది. ఇప్పుడు మండుతూనే ఉంటుంది. దాని మీద అగ్ని మీద ఆజ్యం జల్లినట్టు మంట ప్రజ్వరిల్లడానికి చల్లకూడదు, మంటను ఆర్పేసుకోవాలి.
దానికి పురాతన కాలపు సామెతల్నే మనం తీసుకోవాలి. పిల్లలు ఇట్లా ఈర్ష్యపడే స్టేజ్లో చిన్న పొన్న సరదాగా కథలు చెప్పాలి. మామూలుగా పెద్దవాళ్ళు చెప్తారు, ఒరే నా ఓ కన్నా మనకు లేదని ఏడుస్తున్నాం అనుకో, కళ్ళు పోయేది ఓ కన్నే పోతుందిరా, మనకు లేదని ఏడిస్తే ఒకటే పోతుంది, పక్కవాడికి ఉందని ఏడిస్తే 2 కళ్ళు పోతాయి అంటారు. అంతేగా. చెప్పాలి, చెప్తూ ఉండాలి. బాగా చిన్నప్పుడు ఇలాంటి ధోరణి పిల్లల్లో బయటపడుతుంది. ఎంచక్క వాడి దగ్గర అన్ని మంచి బొమ్మలు ఉన్నాయి, నా దగ్గర లేవు. అవును. అప్పుడు మనము కొనుక్కుందాంలే నాన్న, అలా ఏదో 2 మాటలు చెప్పటం. పిల్లలు దేన్ని చూసి ఈర్చిపడతారో అందులో సగమైనా మనం చేయటం. లేదా వాళ్ళు ఎక్కడి నుంచి చూసి అడుగుతున్నారో అక్కడికి వెళ్ళడానికి కట్ చేయటం. మొత్తానికి ఆ స్వభావాన్ని అయితే మార్చేయాలి. మార్చుకోవాలి కదండి. మార్చుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే కొంతమంది బాగా నెగిటివ్గా తయారయ్యి చుట్టుపక్కల సమాజాన్ని ఇబ్బంది పెట్టే లక్షణాలు బయటపడతాయి వాళ్ళు. అవును అవును. వాళ్ళు అలాంటప్పుడు సొంత తమ్ముళ్ళని చెల్లెల్ని మోసం చేయడానికి కూడా రెడీగా ఉంటారు. అయిపోతారు. ఆ ఓర్చుకోలేని తనతో సొంత వాళ్ళని కూడా ఓర్చుకోలేరు. అవును. పద్ధతి మార్పించుకోవాలి అంతే. అయితే మన మామూలుగా చిన్న చిన్న కథలు చెప్తుంటామా. ఒక ఊళ్ళో ఒక ధనవంతుడు, అంటే మరి పెద్ద ధనవంతుడు కాదు, ఒక మాదిరి ధనవంతుడు, ఒక సుమారైన పేదవాడు పక్కపక్క ఇళ్లలో ఉండేవాడు. ఈ పేద అతను, మేమిద్దరం ఒకే ఊరు వాళ్ళం, ఒకేసారి ఈ ఊరు వచ్చాము. వాడు వ్యాపారం మొదలుపెట్టి వ్యవసాయం వ్యాపారం 2 కలిపి చేసుకుని వాడి పైకి ఎక్కిపోయాడు. నాకు వ్యాపారపు తెలివితేటలు లేవు, నేను వ్యవసాయంతో నేను ఇలాగే బక్క రైతుగా ఉండిపోయానని అనేవాడు. ఏదో లేరా నాకు కలిసి వచ్చింది అనేవాడు ఇతను. కనపడ్డప్పుడు మాట్లాడుకునేవాడు. అయితే ఈ రోజు దినదినగండ 100 ఏళ్ళ ఆయుష్గా ఉన్నటువంటి బక్క పేద రైతుకి అతను ఏంటంటే చాలా కష్టపడితే ఏదో ఒక మాదిరిగా వచ్చేది. ఒక్కోళ్ళకి భలే అదృష్టం తిరిగిపోతుంది. 2 ఎకరాల పొలం వాళ్ళే మెల్లిగా జాగ్రత్తగా చేయటం వల్ల వాళ్ళ సమయం కలిసి వచ్చో, ఎక్కడి నుంచి అయినా 10 రూపాయలు కలిసే అవకాశం వచ్చో వీళ్ళు బాగా పెరుగుతారు. అవును. 2 యాడ్ అయ్యి మెల్లిగా 10-15 ఎకరాలు ఆసాంలో అయిన వాళ్ళని చూస్తూనే ఉంటాం మనం. అతని విషయంలో అట్లా జరగల. ఆయనకు సంతానం ఎక్కువ, ఆ 2 ఎకరాలతోటే ఉన్నాడు. పక్కనున్న ఆయన అదే 2 ఎకరాలతో మొదలుపెట్టి ఏదో చిన్న వడ్ల వ్యాపారం మొదలుపెట్టి పని ఎక్కువ చేసి శ్రమపడి ఒక 15 ఎకరాల ఆసామి అయ్యాడు. అయితే కొంచెం సంపాదన పరుడు అయిన తర్వాత ఆ డబ్బులున్న ఆయనకి కొంచెం భగవత్ చింతన మొదలైంది. రోజు గుళ్ళోకి వెళ్ళేవాడు. వీళ్ళు ఏమనుకునేవాడు, ఈ పక్క రైతు అనుకునేవాడు, వీడు బాగా దేవుణ్ణి కాకపట్టి ఇంకా ఇంకా పెరిగేందుకు దోహదం అవుతుంది అనుకునేవాడు. ఆయన కాకపట్టడానికి కాదు, ఆయనలో భగవత్ చింతన వచ్చేసింది. వచ్చి రోజు వెళ్ళేవాడు. పోనీ నువ్వు వెళ్ళొచ్చు కదా. ఈయన వెళ్తే అబ్బో అక్కడ ఎడ్లు ఏమైపోతున్నాయో గేదెలు ఏమైపోతున్నాయో అనిపించేది. రోజు వెళ్ళడానికి నాకెక్కడ కుదురుతుంది, నాకు పని ఉంది, వాడికి వ్యాపారం కూడా ఉంది కాబట్టి అది దేవుడిని కాకపడడానికి వెళ్తున్నాడు. అతను గుడికి ఎందుకు వెళ్తున్నాడో నీకు అసలు అవగాహనే లేదు ఇతనికి. సరే ఇలా కొంతకాలం అయ్యాక ఇంట్లో వాళ్ళు ఎంతసేపు గుళ్ళోకి వెళ్తున్నామని ఏదో మాట్లాడాక నాకు తపస్సు చేసుకోవాలనుంది, నేను తపస్సు చేస్తానన్నాడు. వాళ్ళు ఈయన రోజు గుడికి వెళ్తాము, క్రమంగా దేవదర్శనంలోకి వెళ్ళిపోయాడు కదా, ఊరుకున్నారు. పక్క రైతు కనిపించింది, అమ్మా వీడు తపస్సు కూడా చేశాడంటే ఈ 15 ఎకరాలు 150 ఎకరాలు అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు నేను ఏమైనా సరే ఈ వ్యవసాయాన్ని నా పెద్ద కొడుకు అప్పచెప్పి నేను కూడా తపస్సు చేద్దాం అనుకున్నాడు. సరే ఆయన తపస్సుకి వెళ్ళాడు. ఏ అడవికి ఆయన తపస్సుకి వెళ్ళాడు అదే అడవికి ఈ బక్క రైతు కూడా వెళ్ళాడు. ఓ చెరువుకి ఓవైపు ఆయన తపస్సు మొదలెట్టాడు, ఇంకోవైపు ఈయన తపస్సు మొదలుపెట్టాడు. ఎంతసేపు చూస్తూ ఉండేవాడు, వాడి తపస్సు ఎంత మటుకు వచ్చిందా అని. ఈయన చేయటం కాదు, తపస్సు చేసేవాడు, కూర్చునుండేవాడు, కానీ ఎప్పటికప్పుడు అతని ధ్యాస ఇతని మీద ఉండేదన్నమాట. కొంతకాలం అలా గడిచింది. ఒకనాడు భగవంతుడు ప్రత్యక్షమే అయిపోయాడు. ముందు ఈ ధనికుడి దగ్గరికి వెళ్ళాడు భగవంతుడు. వెళ్ళేసరికల్లా ఆయన నాయనా ఏం కావాలి నాయనా అని అడిగాడు. ఆ ధనికుడు అన్నాడు, బాబు ఇంత ప్రపంచాన్ని ఇచ్చావు, ఏదో తినడానికి తిరగడానికి కట్టుకోవడానికి కూడా అన్నీ ఇచ్చావు, సంతానాన్ని ఇచ్చావు, ప్రపంచాన్ని చూడడానికి 2 కళ్ళు ఇచ్చావు దేవుడా. ఏ కళ్ళు లేకుండా, అసలు కళ్ళు లేకుండా కబోది పక్షులు ఎంతమందో ఉన్నారు. 2 కళ్ళు ఎందుకు నాకు, ఒక్క కన్నుంచు, నా 2వ కంటిని ఎవరైనా కళ్ళు లేని ఒక కబోదికి దానం చేసి అతడు ప్రపంచాన్ని చూసేలాగా చేయవా దేవుడా. నేను నిన్ను కళ్ళుండి 2 కళ్ళతో చూసా, ఒక్క కంటితో కూడా ఇలాగే కనపడతావు నువ్వు, ఈ కంటిని ఇంకోటి ఎవరికైనా ఇచ్చేసి బా అని దండం పెట్టాడు. భగవంతుడు సంతోషించాడు. ఇంకేదో కావాలని కోరకుండా నీ తపస్సుకి నీకు 2 కళ్ళు లేకపోయినా కూడా నన్ను చూడగలుగుతావు, నీ కోరిక ప్రకారం నీది ఒక కన్ను ఇంకా కనపడదు, ఈ నేత్రాన్ని కబోది వాడు ఎవడైనా ఒకడికి ఇంకోటి ప్రార్థించిన వాడికి ఇస్తాను నేను, వాడి కోరిక మేరకి అని చెప్పాడు.
సరే ఈయనకు ఒక్క కన్ను ఉంది. ఆయన మళ్ళీ భగవత్ ప్రార్థన చేసుకున్నాడు. అక్కడి నుంచి లేచి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోవటం చూసిన పేద రైతు, ఓ మనం కూడా ఇంకొక గట్టిగా చేస్తే దేవుడు వస్తాడని అర్థమై బేగ తీసుకుని కూర్చున్నాడు. సరే భగవంతుడు ప్రత్యక్షం అయ్యాడు ఈయనకు కూడా. ఏం కావాలి నాయన అని అడిగితే, చెరువుకి అవతల పక్కన ఉన్న నా స్నేహితుడు ఏం అడిగాడు, దానికి 2 ఇంతలు ఇవ్వు స్వామి, నాకు ఇంక ఏమీ వద్దు. వాడు 15 ఎకరాలని 150 చేయమని అడుగుంటాడు. 150ని 2 ఇంతలు చేస్తే ఎంత అవుతుంది? 300 అవుతుంది. 300 ఎకరాలు ఓ కొల్లలు 30 తరాల పాటు నా పిల్లలు కూర్చుని తిన్నా సరిపోతుంది అనుకున్నాడు. పక్కవాడు అడిగింది ఏమిటి? ఒక కన్ను. దానికి 2 ఇంతలంటే 2 కళ్ళు. కళ్ళు పోయినాయి. ఈయన నిర్ఘాంతపోయాడు రైతు. అయ్యో అయ్యో నా కళ్ళు కనపట్లేదు దేవుడా, నిన్ను అత్యద్భుతమైన స్వరూపాన్ని చూశాను, ఇప్పుడు నా కళ్ళు కనిపించట్లేదంటే భగవంతుడు చెప్పాడు, నువ్వు చేసిన తపస్సు వల్ల నువ్వు నన్ను చూడగలిగావు. నీ కోరిక వల్ల నువ్వు ఏది చూడలేకుండా అయిపోయావు. నీకేది కావాలో నువ్వు అది అడగాలి, పక్కవాడికి ఏది ఉందో అది కాదు. నువ్వు ఏం చేసినా నీ కళ్ళు రావు. అప్పటి వరకు హాయిగా 2 ఎకరాల పొలాన్ని సొంత కళ్ళతో చూసి సేద్యం చేసుకునే రైతు భగవంతుడు చూసిన ఆ కాస్త పుణ్యాన్ని మూట కట్టుకుని అలాగే గుడ్డిగా చేతులు తడుముకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కళ్ళు పోయినాయి. నీ కథంతా తెలిసిన ఆ మొదటి ధనవంతుడు ఆ ఇంట్లో ఉండి రోజు దైవ ప్రార్థన చేసేవాడు. పాపం బక్క రైతు, వాడికి ఏదీ లేదు, నా కన్నుని పోయిన నువ్వు తీసుకుని నా కన్నుని వాడికి ప్రసాదించు దేవుడా అని. కొద్ది రోజుల తర్వాత బక్క రైతుకి కన్ను కనపడతాను మొదలుపెట్టింది. అయ్యో అయ్యో నా కన్ను కనపడుతుందిరా అంటే, నేను అడిగిన కోరిక అదే, అందుకే నీ కన్ను కనపడుతుంది. ఇతనికి జ్ఞానోదయం అయింది. అప్పటికి తెలుసుకున్నాను, నా నీ కనపడిన కన్ను ధనవంతుడిది. ఆ దెబ్బకి అతనిలో పూర్తిగా మార్పు వచ్చింది. ఎప్పుడు కూడా నాకు లేదు అని ఆలోచించాలి. నేనేం చెయ్యాలి దాన్ని సంపాదించడానికి? అందులో నువ్వు వాటిని ఏం సంపాదించగలవు? విద్య, జ్ఞానము, ధనము, ఇంకా కొంచెం పైకి ముందుకెళ్ళేందుకు ఆధ్యాత్మిక సాధన, అవన్నీ కూడా నువ్వు స్వయంగా సాధించగలుగుతావు. పక్కవాడు సాధించిన వాటిని చూసి ఈర్ష్యపడితే ఎప్పుడు నువ్వు వాడి వెనకాలే ఉంటావు. ఏనాటికి నీ జీవితంలో ముందుకు వెళ్ళలేవు, ఏనాటికి వెళ్ళలేవు. నా దారిని నేను నడుస్తాను అని నడిచిన వాడు అడుగులో అడుగేసుకుంటూ కూడా కాశీరామేశ్వరం చేరగలుగుతాడు. పక్కవాడిని చూసేవాడు ఏ గోతిలోకో పడతాడు. రన్నింగ్ రేస్ చేసేటప్పుడు చెప్తారు పిల్లలకి, పక్కవాళ్ళని చూడొద్దు, పక్కవాళ్ళని చూడొద్దు, ముందు చూడు, ముందు చూడు అని. అవునవును. నీ గోల్ అచీవ్ చేయటానికి గోల్ సెట్ చేసుకో, గోల్ వైపు పరిగెత్తు. నీ పక్కవాడి గోల్ ఏదో నీకు అక్కర్లేదు, వాడు ఎలా పరిగెడుతున్నాడో నువ్వు చూడొద్దు. ఇది బతుకంతా ఫాలో అవ్వాలి. ఎంత అద్భుతమైన కథ రమ్మగారు కదా, అద్భుతం అంటే అద్భుతం. ఈ కథని చిన్న పిల్లలు, ఆ 7-8 ఏళ్ళు 2వ క్లాస్కి వచ్చిన పిల్లల దగ్గర నుంచి చెప్పాలి. ముసలి తాతకు కూడా చెప్పాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. వాళ్ళ పిల్లలు పైకి వచ్చారు, నా పిల్లలు ఎందుకు రావట్లేదు అని ఏడవద్దు. అవునండి. భగవంతుడా ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో, ఏ జన్మలో చేసిన అవకాశాన్ని కల్పించండి, అపరాధమో ఇది, అపరాధాన్ని క్షమించు, నా పిల్లలు ముందుకెళ్లేలాగా చేయలేదా, నన్ను ముందుకెళ్లేలాగా చేయి, ఈ దారిలో వెళ్ళకపోతే ఇంకో దారి తీసుకుంటాను నేను అని ప్రయత్నం చేసిన వాడు ఎప్పుడు ముందుకెళ్తాడు. ఈర్ష్యలు, అసూయలు, దేశాలు పెట్టుకుని వాడి మీద అసూయపడి వాడికి ఏదైనా ఎగ్గు చేసి వాడికి ఏదైనా నష్టపరిస్తే, ఇప్పుడు నీకు లేకపోవడం ఒకటితో అయితే పాడు చేసింది ప్లస్ అయిపోతుంది. అంతే కదా, అది ఇంకో బరువు, అది ఇంకో చద్దిమూట అవుతుంది, నువ్వు అది మొయ్యాల్సి వస్తావు ఆ పాపాన్ని. కాబట్టి దాన్ని తీసుకోకుండా మీ వరకు మనం ఏం చేయాలి? దుర్యోధనుడి కథ చెప్పుకుంటాం. ఈర్ష్యాసూయలతోటి దుర్యోధనుడు పాండవులకి రాజ్యం వెళ్ళనివ్వకూడదన్న పట్టుదలతోటి చివరికి తన రాజ్యాన్ని తను చేసుకోలేకపోయాడు, కోల్పోయాడు. పాండవుల కథ దీనికి ప్రత్యక్షమైన ఉదాహరణ మన ముందు యుగంలో జరిగింది. అవును. వీళ్ళు నిజానికి అఖండ సామ్రాజ్యానికి వారసులు అయినప్పటికీ, వాళ్ళ నాన్న రాజ్యం అయినప్పటికీ వదిలిపెట్టేశారు. మాకు 5 ఊళ్ళు ఇస్తే చాలని ఒప్పుకున్నారు వాళ్ళు. కానీ అతను తనది హక్కు కాని విషయానికి కూడా అతను పోరాడినందుకు ఏమయ్యాడు? తమ్ముళ్లతో సహా 100 మంది తమ్ముళ్ళ మరణానికి, కొన్ని లక్షల మంది మరణాలకి కారణమయ్యాడు దుర్యోధనుడు. చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు కదా, చరిత్రహీనుడు అయిపోయాడు. దుర్యోధనుడు ప్రవర్తన దుష్ప్రవర్తనగా ఉండిపోయింది. దాంట్లోకి వెళ్ళొద్దు. పోనీ ఉండిపోయింది, పోనీ అతను ఏమైనా అనుభవించాడా? లేదు, అది లేదు కదా. పగతోనే అంతమయ్యాడు. కేవలం ఈర్ష్య, అసూయ, అంతే. అది తప్ప రెండోది లేదు. మిగిలినన్ని వ్యవహారాల్లో దుర్యోధనుడు చాలా బలవంతుడు, చాలా గొప్పవాడు. అతను చాలా జాగ్రత్తగా చేశాడు రాజ్యాన్ని తనున్నప్పుడు. కానీ ఈర్ష్యని జయించలేకపోయాడు. కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాల్లో ఒకటి ఇది. లోభం, నాకే కావాలన్న ఉద్దేశం.
పోగొట్టుకోలేకపోతే చివరికి ఏమైంది అదే దారి. కాబట్టి ఈర్ష్య అసూయ ఉండకూడదు. ఎలా ఉండాలంటే నామమాత్రంగా, ఇప్పుడు వాడు ఒకడు మన పక్కన ఉన్న వాడికి 100 మార్కులు వస్తాయి, ఈర్ష్యపడు, 101 సాధించడానికి ప్రయత్నం చేయి. ఒట్టి ఈర్ష్య పడితే ప్రయోజనం లేదు కదా. కష్టపడాలి కదా. వాడి పరీక్ష పేపర్లు పాడు చేద్దాంలేండి దిక్కుమాల ఉద్దేశాలు వస్తాయి, అందులోకి వెళ్ళకూడదు. చాలా బాగుంది రమ్య. నమస్తే. నమస్తే శ్రేయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.